సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు గూడూరు మండలానికి రావడం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా గూడూరులో నాయకులు నాకు ఫోన్లు చేసి మీరు ఒకసారి రండి, ఇక్కడ లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, సతమతమవుతున్నారు, మీరు వచ్చి మాకు భరోసా ఇవ్వండి అని చెప్పి పిలవగానే ఈరోజు నేను ఇక్కడికి రావడం. నిజంగా ఇక్కడ ప్రతి గ్రామం నుండి ఒక్కొక్క లీడర్ తోటి వాళ్ళకున్నటువంటి సందేహాలు వాళ్ళకున్నటువంటి సమస్యలను తెలియజేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరితో 39 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్ల నుంచి మాట్లాడడం, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులకు అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు ఏ విధంగానైతే కష్టపడి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిండ్రో అదే విధంగా ఈ రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్ కూడా మనం కష్టపడి మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు కోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగానే ఈ సమావేశం. మీ అందరూ మనసులో ఉన్నటువంటి ఆలోచన అప్పటికి తొలగించుకోండి. ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉండేది ఒకటే ఒక వర్గం, భరత్చంద్రుడి వర్గం. ఇక్కడ నేను శాసనసభ సభ్యునిగా నేను గెలిచా, అలాగే రేపు బలరాం నాయక్ గారు గెలుస్తారు. ఏదున్నా ఒకటే ఒక వర్గం. దయచేసి మీరు వర్గాలుగా గ్రూపుగా విభజిస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది, మీరు తీవ్ర ఇబ్బందులు గురవుతారని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మనకు ఎటువంటి వర్గం లేదు, ఒకటే వర్గం. మనకున్నటువంటి హోంవర్క్ రాబోయే రోజుల్లో బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అలాగే ముందు రాబోయే రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. అలాగే అందరినీ గెలిపించే బాధ్యత నాది, అలాగే బలరాం నాయక్ గారిది. మీరు మీ ఊర్లలో మీరు వర్గాలుగా గ్రూపులు చేసుకుని మీరు తీవ్ర ఇబ్బందులకు గురి కాకండి. ఒకటే ఒక స్పష్టమైన ఆదేశం, గ్రూపులుగా మీరు విభజించి మీరు కనుక అసలైన వర్గానికి దూరం అయితే మీరు ఇబ్బందులకు గురవుతారు. మనము 10 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులకు గురైనాం. నేను ప్రతిపక్ష నాయకుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సీఐ నాకు కూర్చోలేదు. నాకు ఇంత అవమానం జరిగితే మీకెంత అవమానం జరుగుతుంది? మీ ఊర్లో ఉండే ముఖ్య నాయకులను కనుక మీరు చేసుకున్నట్టయితే నాయకులు ఓసారి వెల్లులు వాళ్ళు ఈ రోజు ఒక షర్ట్ వేసుకుంటారు, రేపు ఇంకొక షర్ట్ వేసుకుంటారు, వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు మిమ్మల్ని కూడా కొనుక్కుంటారు. కొనుక్కొని చివరికి రేపు వాళ్ళు నాతోనే తిరుగుతారు. వారి పని ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి మీ ఊర్లలో మీరు గ్రామాలలో కష్టపడే నాయకుడికి నిజమైన న్యాయం జరగాలంటే కిందున్న క్యాడర్ని మీ సమానంగా ఉండే